ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు తెలిసిపోయాయి. ఎవరి బాధ్యతల్లోకి వారు వెళ్ళిపోయారు. చంద్రబాబుకి అధికారం కొత్త కాదు కాబట్టి ఆయన అలవోకగా పరిపాలనలోకి పరకాయ ప్రవేశం చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఏమిటంటే తన మార్కు పరిపాలన చూపించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మారిన పవన్ కళ్యాణ్ 5 ఏళ్ల పరిపాలనలో కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు తెచ్చుకునే పనిలో పడ్డారు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ నైజం అదే. తను ఇండివిజువల్గా ఉంటాడు, ఇండిపెండెంట్గా ఉంటాడు. తన సినిమాలు కూడా అదే ధోరణితో ఉంటాయి. ఇప్పుడు పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ మార్కుంటుందని అందరూ అంటున్నారు. అలాగే చంద్రబాబు కూడా పార్టీలో ప్రభుత్వంలో పవన్ కి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది ఒక ఆశావాహ పరిణామం అనే చెప్పాలి. ఈ సమయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో డబ్బులు లేవని, అందుకనే జీతం తీసుకోవడానికి మనసు అంగీకరించడం లేదని పవన్ తెలిపారు. ఏ విభాగంలో ఎన్ని అప్పులున్నాయో తెలియడం లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి తన క్యాంప్ ఆఫీసులో కొత్త ఫర్నిచర్, మరమ్మతులు కూడా చేయించలేదన్నారు. అవసరమైతే తనకు కావలసిన ఫర్నిచర్ తానే తెచ్చుకుంటానని చెప్పారు. ఇలా ప్రజాప్రతినిధులకు ఆదర్శప్రాయంగా మొదటి స్టెప్ వేసి తొలి బంతినే 6 కొట్టారని అంటున్నారు. పిఠాపురాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలనేది తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆ మాట నిరూపించుకుంటానని తెలిపారు. అయితే గెలిచినందుకు ఆనందం లేదని, పనిచేసి ప్రశంసలు అందుకుంటేనే ఆనందంగా ఉంటుందని అన్నారు. ప్రతి 2 వారాలకు ఒకసారి పిఠాపురం వస్తానని అన్నారు. గోదావరి జిల్లాలో 80% చెరువులున్నా తాగడానికి నీళ్లు లేవని అన్నారు. ఇవన్నీ సరిచేస్తానని అన్నారు. ఎంతో చేయాలని మనసులో ఉంది. లోతు తెలియకుండా ఏదో మాట్లాడడం నా నైజం కాదు. ప్రస్తుతం పనిలోకి దిగాను. సాధ్యమైనంత వరకు చెప్పినవే కాదు, చెప్పనివి కూడా అవకాశం ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పారు. ప్రజలకు ఏది చేస్తే మంచి జరుగుతుందని అనుకుంటే అది చేస్తానని అంటున్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామీణ రోడ్లకు నిధులు సేకరించే పనిలో పవన్ కళ్యాణ్ పడ్డారు. ఈ నేపథ్యంలో ముఖ్య అధికారులు, బ్యాంక్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అందులో బ్యాంకులు 75% రుణం ఇవ్వడానికి ముందుకొచ్చాయి. అయితే 25% మాత్రం ప్రభుత్వం గ్రాంట్గా ముందు విడుదల చేయాలని అన్నాయి. అందుకు తగినట్లుగానే మంత్రుల సమావేశంలో ఆ ప్రతిపాదనను చంద్రబాబు ముందు పవన్ ఉంచారు. వెంటనే బ్యాంకింగ్ కి గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర పడింది. అలాగే 25% నిధులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. అవసరమైతే కేంద్రంతో కూడా మాట్లాడతానని పవన్ కళ్యాణ్ అధికారులతో చెప్పారు. మీ పని మీరు స్పీడ్గా చేయండి, నా వైపు నుంచి ఏం కావాలో చెప్పండి, అప్పటి నుంచి ఆ పనిలో ఉంటానని అధికారులతో చెప్పిన తొలి మంత్రిగా పవన్ కితాబ్ అందుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రూపాయి ఖర్చు చేయాలన్నా సీఎం జగన్మోహన్ రెడ్డి అనుమతి లేదా అక్కడ వందిబాగదుల అనుమతులు కావలసి వచ్చేది. ప్రజాప్రతినిధులందరూ ఈ సమస్య ఉందని చెప్పాలంటే వణికిపోయేవారనే టాక్ వచ్చింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ విధానం ఉండదని అంటున్నారు. ప్రజలకు మేలు జరిగేదైతే చంద్రబాబు నాయుడు వెంటనే అంగీకరిస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు తీసుకెళ్లిన వెంటనే ఆయన మరో మాట లేకుండా ఓకే చేస్తున్నారని అంటున్నారు. దీంతో సీఎంఓలో పవన్ కళ్యాణ్ శాఖ నుంచి ఏదైనా ఫైల్ వస్తుందంటే చాలు, ఫస్ట్ ప్రయారిటీతో అయిపోతున్నాయని చెప్తున్నారు. ఏర్పాటై అప్పుడే 3 నెలలు అవుతుంది. ఎవరి శాఖలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చూసే శాఖల నుంచి మాత్రం ఫైళ్లు కదులుతున్నాయి. అధికారుల్లో చలనం వస్తుంది. అందరూ పరుగులు పెడుతున్నారు. ఒక హడావిడి అయితే మొదలైంది. మరికొద్ది నెలల్లో ఫలితాలైతే కనిపిస్తాయని అభిమానులు అంటున్నారు. సినిమాల్లో, నిజ జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ హీరోయే అని అంటున్నారు.